రైట్ అప్డేట్ చూద్దాం. 5 ఏళ్ల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కున్నామని ఆత్మగౌరవంతో జీవించడానికి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. రోడ్లపై బారులు తీరు జన నేతలు చూడడానికి పోటెత్తుతున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది. పల్లె పల్లెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకుంటున్నారు ప్రజలు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం బాణుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు జనం. మళ్లీ నువ్వే కావాలి జగన్ అంటూ కదిరిలో దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు ప్రజలు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ. జగన్ మేమంతా బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా జన నీరాజనం పలుకుతున్నారు. తమ ఆత్మీయ నేతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సు దిగి మరి ప్రజలతో మమైకమవుతున్నారు. అవ్వతాతలు, వికలాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీస్తున్నారు వైఎస్ జగన్. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ. జగన్ బస్సు యాత్రలో భాగంగా కే అగ్రహారం పాయింట్ వద్ద సీఎం జగన్ కు ఓ అవ్వ 2 చేతులు పైకెత్తి అభివాదం చేశారు.
అవ్వ అభివాదాన్ని గమనించిన సీఎం జగన్ కూడా ఆ మహిళకు ప్రతిగా అభివాదం చేశారు. తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. దెందులూరుకు చెందిన పలువురు టీడీపీ బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా జువ్వికుంట క్రాస్ వద్ద టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చెలమోలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాద్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అలాగే ఏపీ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డివిఆర్ చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అటు బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ కూడా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఫ్యాన్ గూటికి చేరిపోయారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. నిన్నే జగన్ మేం నమ్ముతాం, నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. నువ్వే జగన్, నువ్వే జగన్ మా నమ్మకం, నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం, నిన్నే జగన్. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం విసిగిపోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచి చూస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను తమ దరి చేర్చడంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. మరి కాసేపట్లో కనకమెట్ల జంక్షన్ మేమంతా సిద్ధం సభ ప్రారంభం కానుంది. అక్కడ ఇప్పటికే సభ మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎండను సైతం లెక్క చేయకుండా జననేత జగన్ కోసం ఊర్లన్నీ తరలి వచ్చాయి. సీఎం జగన్పై అభిమానం ఉప్పొంగుతోంది.